11 సీట్లకే పరిమితమై ఘోర పరాజయమైన జగన్ రెడ్డి ఇక తన మనుగడ కష్టమని భావిస్తున్నారు. చంద్రబాబు పక్కన మోడీ ఉండడం, తనపైన సిబిఐ, ఈడీ కేసులతో పాటు బాబాయ్ మర్డర్ కేసు కూడా వేలాడుతూ ఉండడంతో జాతీయ పార్టీ సాయం లేనిదే బ్రతికి బట్ట కట్టడం ఇక సాధ్యం కాదని భావించిన జగన్ కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయడానికి సిద్ధమయ్యారు. ఇందుకు బెంగళూరు వేదికగా జగన్ చర్చలు జరుపుతున్నారు. కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్తో నిన్న రాత్రి భేటీ అయిన జగన్ కాంగ్రెస్ నుండి షర్మిలని తరిమేస్తే తాను కాంగ్రెస్లో విలీనం చేసేస్తానని ఆఫర్ ఇచ్చారు. దీనిపై హైకమాండ్తో చర్చించి నిర్ణయం చెప్తామని డీకే చెప్పినట్టు తెలుస్తోంది. ఇటు తాడేపల్లి ప్యాలెస్లో ఉంటే చంద్రబాబు నుండి, అక్కడ హైదరాబాద్లో లోటస్ పాండ్లో ఉంటే రేవంత్ రెడ్డి నుండి ఇబ్బందులు ఉంటాయని ఇంటెలిజెన్స్ ద్వారా మొత్తం లాగేస్తారని భావిస్తున్న జగన్ ఇక నుండి బెంగళూరు యలహంక ప్యాలెస్లోనే ఉండనున్నారు. అందుకే కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్తో భేటీ అయ్యారు. చూడాలి పరిణామాలు ఎలా మారుతాయో.